హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 10 కొత్త ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 'జెంటిల్ వుమెన్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పూర్ణిమ అనే మహిళని చూపిస్తారు. అయితే రీసెంట్‌గానే పూర్ణిమకి అరవింద్ అనే వ్యక్తితో పెళ్లయి ఉంటుంది. అరవింద్ ఎల్ఐసి కంపెనీలో ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా జాబ్ చేస్తూ ఉంటాడు. అందుకే పెళ్లయ్యాక అరవింద్ పూర్ణిమని సిటీకి తీసుకొని వచ్చి ఒక అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్‌లో ఉంటారు. ఇంకా ఇప్పుడు అరవింద్ అండ్ పూర్ణిమకి పెళ్లయ్యి 3 నెలలు కాగా పూర్ణిమ ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లోని పనులన్నీ కంప్లీట్ చేసి అరవింద్ కోసం టిఫిన్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసి అరవింద్ ఫ్రెష్ అప్ అయ్యాక తనకి టిఫిన్ పెట్టి లంచ్‌కి క్యారియర్ కట్టి ఇవ్వగా అరవింద్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటాడు. పూర్ణిమ అండ్ అరవింద్ ఇద్దరు తమ సంసార జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు. అరవింద్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు పూర్ణిమకి లవ్ యూ చెప్పి వెళ్తూ ఉంటాడు. దాంతో పూర్ణిమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సాయంత్రం దాకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా అరవింద్ ఇంటికి రాగానే లంచ్‌కి చేసి పంపిన ఫుడ్ ఎలా ఉందని అడగ్గా దానికి అరవింద్ చాలా బాగా ఉంది. ఆఫీస్‌లో మా కొలీగ్స్ అందరూ నీ ఫుడ్ టేస్ట్‌కి ఫిదా అయిపోయారు. నువ్వు చాలా బాగా వంటలు చేస్తావని పొగుడుతున్నారని చెప్తాడు. అలా పెళ్లి తర్వాత అరవింద్ అండ్ పూర్ణిమ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు అరవింద్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక పూర్ణిమ వాళ్ళ పక్క ఫ్లాట్‌లో చిన్న ఫంక్షన్ ఉండడంతో అక్కడి లేడీస్ వంటలు చేయడంలో హెల్ప్ చేయడానికి పూర్ణిమని కూడా రమ్మని పిలవడంతో పూర్ణిమ వెళ్ళి వారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా లేడీస్ అందరూ ముచ్చట్లు పెట్టి మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండగా అప్పుడే వారు పూర్ణిమని మీకు పెళ్ళయి 3 నెలలయింది కదా! పిల్లల గురించి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? తీపి కబురు ఎప్పుడు చెప్పబోతున్నావు అంటారు. దానికి పూర్ణిమ సైలెంట్‌గా ఉండగా అది విన్న మరొక మహిళ పెళ్ళయ్యి 3 నెలలే కదా అయ్యింది. ఒక 1 ఇయర్ అయినా ఎంజాయ్ చేయనివ్వండి. తర్వాత ప్లాన్ చేసుకుంటారులే అంటుంది. దానికి రమ్య ఆంటీ ఇదిగో మన ఫ్లాట్‌లో ఉండే నాన్సీ కూడా నీలాగే ఆలోచించి పెళ్ళయ్యాక పిల్లల గురించి ఆలోచించలేదు. తర్వాత ఏమైంది? తన భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిల్లలు లేక భర్త లేక ఒంటరిగా బ్రతుకుతుంది. తన పేరెంట్స్ ఊర్లో ఉంటున్నారని చెప్తుంది. అదంతా వింటున్న పూర్ణిమ అలా సైలెంట్‌గా అందరి మాటలు వింటూ ఉంటుంది. అలా కాసేపటికే పూర్ణిమకి తన భర్త ఫోన్ చేయడంతో పూర్ణిమ వారితో నా భర్త ఆఫీస్ నుండి వచ్చినట్లున్నాడు. తనకి గ్యాస్ వెలిగించడం కూడా రాదు. అందుకే తనకి కాఫీ ఇచ్చి వస్తాను అని చెప్పి అలా తన ఫ్లాట్‌కి వచ్చి డోర్ కొట్టగా నాన్సీ డోర్ ఓపెన్ చేసి హాయ్ పూర్ణిమ ఎలా ఉన్నావు? సారీ మీ పెళ్ళికి రాలేకపోయాను. అదే టైంకే మా ఫాదర్‌కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అందుకే తన దగ్గరే ఉండాల్సి వచ్చింది అని చెప్తుంది. ఇంకా అప్పుడే అరవింద్ నాన్సీ కోసం కాఫీ చేసుకొని తెచ్చి ఇచ్చి పూర్ణిమతో నీకు చెప్పాను కదా మన ఎదురు ఫ్లాట్‌లో నాన్సీ ఉంటుంది అని తినే ఆ నాన్సీ నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. అప్పుడే నాన్సీ పూర్ణిమతో నీ భర్త నువ్వు అద్భుతంగా వంటలు చేస్తావని చెప్పాడు. ఒకరోజు నేను కూడా నీ వంటలు టేస్ట్ చేయాలి అనుకుంటున్నా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోగా అయితే అరవింద్ అండ్ నాన్సీ తన ముందే అంత క్లోజ్‌గా ఉండడం పూర్ణిమకి అస్సలు నచ్చదు. నెక్స్ట్ సీన్‌లో అదే రోజు రాత్రి పూర్ణిమ అరవింద్‌తో పక్క ఇంటి ఆంటీ వాళ్ళు రేపు తిరుత్తవూర్ టెంపుల్‌కి వెళ్తున్నారంట. నన్ను కూడా వస్తావా అని అడిగారు. వెళ్ళి రానా అని అడగ్గా దానికి అరవింద్ వాళ్ళు మొదట బాగానే మాట్లాడతారు. తర్వాత గొడవలు పెట్టి చూసి ఆనందించే రకం. వారికి కొంచెం దూరంగా ఉండటం మనకే మంచిది అని చెప్తాడు. ఇంక తర్వాత అలా ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. మరుసటి రోజు ఉదయం పూర్ణిమ నిద్ర లేవగానే తాము ఇంటిమేట్ అయిన ప్రతి డేట్‌ని క్యాలెండర్‌లో టిక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా అరవింద్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక పూర్ణిమ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అదే టైంకే అరవింద్ అమ్మ ఫోన్ చేసి కొత్త కాపురం ఎలా ఉంది? అరవింద్‌కి అది ఇష్టం. తన కోసం అది చెయ్యి, ఇది చెయ్యి అని పూర్ణిమ గురించి ఎలా ఉన్నావని ఒక్క మాట కూడా అడగకుండా పూర్ణిమ చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేయడంతో పూర్ణిమ కొంచెం ఫీల్ అవుతుంది. ఇంకా అదే రోజు సాయంత్రం డిన్నర్ రెడీ చేసి అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అరవింద్ రావడంతో తను ఫ్రెష్ అప్ అయ్యాక తనకి ఫుడ్ పెట్టి తనతో మా ఊరు నుండి నా ఫ్రెండ్ చెల్లెలు ఒక ఇంటర్వ్యూ కోసం సిటీకి వస్తుందంట. మీకు అభ్యంతరం లేకపోతే తన ఇంటర్వ్యూ అయిపోయేదాకా మన ఇంట్లోనే ఉండవచ్చా అని అడగ్గా దానికి అరవింద్ ఈ విషయం కూడా నాకు చెప్పి పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలాగో ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు కదా! తను నీకు తోడుగా ఉంటుందిలే అని చెప్పి అలాగే నేను ఆఫీస్ వర్క్ మీద రేపు బెంగుళూరుకి వెళ్తున్నాను. 3 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పూర్ణిమ ఫ్రెండ్ చెల్లెలైన దీపిక ఇంటికి రాగా పూర్ణిమ దీపికని అరవింద్‌కి పరిచయం చేస్తుంది. తర్వాత తనని ఫ్రెష్ అప్ అవ్వమని రూమ్ చూపిస్తుంది. తర్వాత ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా పూర్ణిమ దీపికని ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఎక్కడా అని అడగ్గా దానికి దీపిక ఆళ్వార్‌పేట అని చెప్పగా ఇక్కడి నుండి ఆళ్వార్‌పేట ఎంత దూరం అని అరవింద్‌ని అడగ్గా ట్రాఫిక్ లేకపోతే 40 నిమిషాలు పడుతుంది అంటాడు. కావాలంటే కింద వాచ్‌మెన్‌ని అడిగి డ్రైవర్‌ని
తీసుకొని కారులో ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పగా దానికి దీపిక అదేం వద్దులే మామ, నేను బస్సులో వెళ్తాను అంటుంది. దానికి పూర్ణిమ నువ్వు ఇంటర్వ్యూకి కరెక్ట్ టైంకి వెళ్ళాలి అంటే కారులోనే వెళ్ళు అనగా దానికి దీపిక అయితే డ్రైవర్ ఎందుకక్క, ఊర్లో నువ్వు ట్రాక్టరే నడుపుతావు కదా, నువ్వు కూడా నాతో పాటు రా అని చెప్తుంది. దానికి పూర్ణిమ ఊర్లో ట్రాక్టర్ ఇక్కడ కారు నడపడం ఒకటే అనుకుంటున్నావా, ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది అనగా అదంతా విన్న అరవింద్ పూర్ణిమ నీకు డ్రైవింగ్ కూడా వచ్చా అని ఆశ్చర్యపోతాడు. ఇంకా అలా ముగ్గురు టిఫిన్ చేశాక అరవింద్ ఆఫీస్కి వెళ్తూ పూర్ణిమని దారి మధ్యలో టెంపుల్ దగ్గర కారులోనే డ్రాప్ చేస్తాను రా అని చెప్పి దీపికాకి బాయ్ చెప్పి అరవింద్ అండ్ పూర్ణిమ కారులో అక్కడి నుంచి బయలుదేరబోతారు. అయితే అప్పుడే అరవింద్ పూర్ణిమతో నా ఫోన్ని ఫ్లాట్లోనే మర్చిపోయాను, వెంటనే వెళ్ళి తెచ్చుకుంటా అనగా అది విన్న పూర్ణిమ నాకు టెంపుల్కి పూజకి టైం అయింది, టెంపుల్ పక్కనే కదా, నేను ఆటోలో వెళ్తాను, మీరు ఫోన్ తెచ్చుకుని ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా అరవింద్ అలా మళ్ళీ తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టగా దీపిక డోర్ ఓపెన్ చేసి ఏంటి మామ మళ్ళీ వచ్చారని అడగ్గా నా ఫోన్ ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయాను అని తమ రూమ్ హాల్ మొత్తం వెతికినా సరే తనకి ఫోన్ కనిపించదు. దాంతో అరవింద్ దీపికతో నా నెంబర్కి నీ ఫోన్ నుండి కాల్ చేయి, ఫోన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అని అలా అరవింద్ దీపికకి తన నెంబర్ చెప్పగా దీపిక తన ఫోన్ నుండి ఫోన్ చేయగా అరవింద్ ఫోన్ అక్కడే ఉంటుంది. ఇంకా ఫోన్ తీసుకున్న అరవింద్ దీపికాని వెళ్ళి ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకురమ్మని చెప్పడంతో దీపిక కిచెన్లోకి వెళ్ళి హాట్ వాటర్ కాస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అరవింద్ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి దీపిక వెనుకగా దగ్గరికి వెళ్ళి తనని హగ్ చేసుకోబోగా దీపిక ఒక్కసారిగా భయపడి చేతిలోని వేడి నీళ్ళ పాత్రతో అరవింద్ని కొట్టడంతో అరవింద్ కాలు జారి తన తల టేబుల్కి తగిలి కింద పడిపోతాడు. అది చూసిన దీపిక ఫుల్గా భయపడిపోతుంది. ఇదిలా ఉంటే టెంపుల్ నుండి అపార్ట్మెంట్కి తిరిగి వచ్చిన పూర్ణిమ తమ కారు ఇంకా అక్కడే ఉండడం చూసి అరవింద్ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని నేరుగా ఫ్లాట్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్లో ఉండిపోతుంది. ఇంకా దీపిక ఫుల్గా భయపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. షాక్లో నుండి కోలుకున్న పూర్ణిమ అరవింద్ని పిలుస్తూ ఏం జరిగిందని దీపికని అడగ్గా దీపిక ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అది విన్న పూర్ణిమకి తన భర్త అలాంటి వాడు కాదు అని దీపికని అబద్ధం చెప్తుందేమో అనుకుంటుంది. స్లోలో లేని అరవింద్ని లేపాలని చూస్తూ ఉంటుంది. కానీ ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే అరవింద్ ఫోన్కి అన్నా అనే పేరుతో ఒక కాల్ రాగా అది చూసిన పూర్ణిమ కాల్ లిఫ్ట్ చేయగా అన్నా మాట్లాడుతూ అరవింద్ ఆఫీస్ వర్క్ అని నీ భార్యకి అబద్ధం చెప్పి బయలుదేరావా, మనం 3 రోజులు గోవా ట్రిప్కి వెళ్తున్నాం కదా, నాకు పీరియడ్స్ అని డౌట్గా ఉంది, అందుకే వచ్చేటప్పుడు ప్యాడ్స్ తీసుకుని రా అని చెప్తుంది. అదంతా విన్న పూర్ణిమ మైండ్ బ్లాక్ అయ్యి శ్రీరామచంద్రుడు అనుకున్న తన భర్త తన ముందు మంచివాడిలా నటిస్తూ మరొక మహిళతో అఫైర్ పెట్టుకొని నన్ను మోసం చేస్తున్నాడని చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అప్పుడే అరవింద్కి స్పృహ రావడం చూసి పూర్ణిమ కోపంతో అక్కడే ఉన్న కత్తి తీసుకొని అరవింద్ గొంతు కోసి దారుణంగా చంపేస్తుంది. తర్వాత అరవింద్ డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది. అదంతా చూస్తున్న దీపిక కూడా చాలా భయపడిపోతుంది. నెక్స్ట్ సీన్లో పూర్ణిమ తనకి అయిన రక్తం కడుక్కొని సెక్యూరిటీ వారి కారు మెయిన్ గేట్కి అడ్డుగా ఉంది అని చెప్పడంతో వెళ్ళి తనే కారు డ్రైవ్ చేసి పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి వచ్చి దీపికకి సర్ది చెప్పి ఇద్దరు కలిసి అరవింద్ బాడీని ఎవ్వరూ చూడకుండా ఫ్రిడ్జ్లో పెట్టి రక్తం మరకలు మొత్తం క్లీన్ చేస్తారు. ఇంకా పూర్ణిమ జరిగింది తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం దీపికకి ఇంటర్వ్యూ ఉండడంతో పూర్ణిమ అసలు ఏమీ జరగనట్లు టిఫిన్ రెడీ చేసి దీపికకి పెడుతుంది. అదంతా చూస్తున్న దీపిక మాత్రం సారీ అక్క, ఇదంతా నేను ఇక్కడికి రావడం వల్లే జరిగింది, నువ్వు ఏమీ జరగనట్లు నార్మల్గా ఉన్నావు, నాకు మాత్రం చాలా భయంగా ఉంది, ఈ విషయం పోలీసులకు చెప్దాం అనగా దానికి పూర్ణిమ తప్పు ఎవరు చేసినా తప్పే, నా భర్త తప్పు చేశాడు అని నీకు నాకు మాత్రమే తెలుసు, ఇదే విషయం మనం పోలీసులకి చెప్తే ఈ సమాజం మాత్రం తప్పు నేనే చేశాను అనుకుని అందుకే నా భర్తని నేనే చంపాను అని నమ్ముతారు, కోర్టు కేసు అంటూ ప్రాబ్లమ్స్లో ఇద్దరం ఇరుక్కుంటాం, అందుకే ఇది ఇక్కడితో నువ్వు మర్చిపో, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఎలాగైనా సెలెక్ట్ అయ్యి జాబ్ సంపాదించు, నీ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకో, ఇదంతా ఇక్కడ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు టైం అవుతుంది అని చెప్పడంతో దీపిక వెళ్ళి రెడీ అవుతుంది. అదే టైంకే ఎదురింట్లో ఉండే నాన్సీ వచ్చి అరవింద్ ఎక్కడికి వెళ్ళాడు అని మీకోసం పోహా చేసి తీసుకొచ్చానని బాక్స్ ఇస్తుంది. పూర్ణిమ తనతో అరవింద్ ఆఫీస్ వర్క్ మీద 3 రోజులు బెంగళూరుకి వెళ్ళాడు అని చెప్తుంది. దాంతో నాన్సీ బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. కానీ పూర్ణిమ కొంచెం టెన్షన్గా ఉండడం చూసి ఎందుకో తన మీద కొంచెం డౌట్ వస్తుంది. సీన్ కట్ చేస్తే తర్వాత పూర్ణిమ దీపికాని తీసుకెళ్లి ఇంటర్వ్యూకి అటెండ్ చేయించి తర్వాత ఇక్కడ జరిగిందంతా మర్చిపో అని చెప్పి తన ఊరికి పంపి తిరిగి తమ ఫ్లాట్కి వస్తుంది. అలా 2 రోజులు గడిచిపోతాయి. అరవింద్ అమ్మ పూర్ణిమకి ఫోన్ చేసి 2 రోజులుగా అరవింద్కి ఫోన్ చేసినా వర్క్ చేయట్లేదు, తన కార్ కూడా పార్కింగ్ ఏరియాలోనే ఉందంట, అరవింద్ ఎక్కడికి వెళ్ళాడని అడగ్గా దానికి పూర్ణిమ అరవింద్ ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరికి వెళ్ళాడు, 3 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు అని చెప్తుంది. ఇంకా అదే రోజు పూర్ణిమ ఫ్లాట్కి అరవింద్కి కాల్ చేసిన అదే అన్న అనే అమ్మాయి వచ్చి అరవింద్ ఎక్కడికి వెళ్ళాడు, 3 రోజులుగా తన ఫోన్ వర్క్ చేయట్లేదు అని అడుగుతుంది. అన్నని చూసిన పూర్ణిమకి అరవింద్ అఫేర్లో ఉన్న అమ్మాయి తనే అని అర్థమయ్యి చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని అరవింద్
ఆఫీస్ వర్క్ మీద బెంగుళూరుకి వెళ్తా అని 3 రోజుల తర్వాత తిరిగి వస్తా అని అన్నాడు. అయినా నా భర్తని వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారు అంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉందా? పర్లేదు నాతో చెప్పండి. నా భర్త రాగానే చెప్తాను అనగా దానికి అన్న అదేం లేదు. నేను అరవింద్ క్లయింట్‌ని. నా లైఫ్ ఇన్సూరెన్స్ ఎక్స్‌పైర్ అయ్యింది. రెన్యువల్ చేయించాలి అని చెప్పి కవర్ చేస్తుంది. అయితే పూర్ణిమకి ఆల్రెడీ అన్న అండ్ అరవింద్‌ల అఫైర్ గురించి తెలిసిపోయి ఉంటుంది కాబట్టి అరవింద్ ఇంటికి రాగానే మీకు కాల్ చేసి చెప్తాను అని తన ఫోన్ నెంబర్ తీసుకొని అక్కడి నుండి పంపుతుంది. అయితే అన్నకి మాత్రం పూర్ణిమ బిహేవియర్ చూసి తన మీద కొంచెం డౌట్ వస్తుంది. ఇంకా తర్వాత అన్న అరవింద్ జాబ్ చేసే ఆఫీస్‌కి వెళ్ళి అరవింద్ కొలీగ్ దినేష్‌ని కలిసి అరవింద్ గురించి అడిగినా సరే అరవింద్ తనకి 3 రోజులుగా కాల్ చేయలేదు అని చెప్తాడు. అలాగే తను కాల్ చేసేదాకా తన ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయకు. అలా చేస్తే అరవింద్ భార్యకి మీ విషయం తెలిసే ఛాన్స్ ఉంది అంటాడు. అయితే అన్న మాత్రం అరవింద్ గురించే ఆలోచిస్తూ అరవింద్ అపార్ట్మెంట్ ముందు కారు ఆపి అరవింద్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి పూర్ణిమ ఆర్డర్ పెట్టిన ఫుడ్ తీసుకుని ఫుడ్ డెలివరీ బాయ్ రావడంతో పూర్ణిమ అపార్ట్మెంట్ కిందికి వెళ్ళి ఫుడ్ తీసుకుంటూ అక్కడే కారులో ఉన్న అన్నాని చూసి ఫ్లాట్కి వచ్చి కోపంతో అరవింద్ ఫోన్ నుండి అన్నాకి ఫోన్ చేయగా అరవింద్ ఫోన్ చేయడం చూసిన అన్న అరవిందే అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అరవింద్, నీ ఫోన్ కోసం 2 రోజులుగా వెయిట్ చేస్తున్నా అంటుంది. అది విన్న పూర్ణిమ హలో అన్న, నేను అరవింద్ భార్య పూర్ణిమని. అరవింద్ ఫోన్ నా దగ్గరే ఉంది. పాపం అరవింద్ కోసం బాగా వెయిట్ చేస్తున్నట్లు ఉన్నావు. నువ్వు ఎంత వెయిట్ చేసినా సరే అరవింద్ నీకు కనబడడు. పాపం నీ టైం మొత్తం వేస్ట్. తను నా భర్త. ఇంకా అరవింద్ కోసం వెయిట్ చేస్తూ నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగా అది విన్న అన్న కోపంతో కాల్ కట్ చేసి జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి అరవింద్ అండ్ అన్న ఇద్దరూ ఒకరికొకరు నచ్చి ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయం కాస్త అరవింద్ అమ్మకి తెలిసి ఒకరోజు అరవింద్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడగ్గా దానికి అరవింద్ ఆఫీస్ వర్క్ మీద వేరే ప్లేస్కి వచ్చాను అని చెప్తాడు. అది విన్న అరవింద్ అమ్మ నువ్వు చేసే పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఆ సినిమాలో నటించే యాక్ట్రెస్ కూతురితో తిరుగుతూ తనతోనే ఉంటున్నావని నాకు అంతా తెలుసు. నా మాట విను. ఆ అమ్మాయి మన ఫ్యామిలీకి అస్సలు సెట్ కాదు. అందుకే ఫ్యామిలీ అంతా కలిసి నీకోసం పూర్ణిమ అనే ఒక మంచి అమ్మాయిని చూసాం. నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఫ్యామిలీ మొత్తం చేస్తామని బెదిరిస్తుంది. ఇంకా అరవింద్ అదంతా అన్నాకి చెప్పగా అది విన్న అన్న అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావా? మీ మగవారు అందరూ ఇంతే అని ఎమోషనల్ అవ్వగా దానికి అరవింద్ అన్న మన ఇద్దరిని ఎవ్వరూ దూరం చేయలేరు. కానీ మా అమ్మ మాట ప్రకారం వారు చూసిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా 3-4 నెలల్లో మా ఇద్దరికి సెట్ కావట్లేదు అని డైవర్స్కి అప్లై చేసి తనని వదిలించుకుంటా తర్వాత అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఉండవచ్చు అని అరవింద్ అన్నాకి సర్ది చెప్పి పూర్ణిమని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రెజెంట్లో బాగా ఆలోచించిన అన్న నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరవింద్ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్కి నా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయమని 5 లక్షలు డబ్బు ఇచ్చాను. అయితే తను 3 రోజులుగా కనబడటం లేదు. అందుకే మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని అక్కడ ఎస్ఐకి చెప్పగా అది విన్న ఎస్ఐ మీరు డబ్బు కట్టినట్లు రిసిప్ట్ లేదా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయా అని అడగ్గా దానికి అన్న నేను డబ్బు క్యాష్ రూపంలో ఇచ్చాను. అయినా నాకు డబ్బు ముఖ్యం కాదు సార్. 3 రోజులుగా తన ఫోన్ వర్క్ చేయట్లేదు. ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి తన గురించి అడిగితే 3 రోజులు తను మిస్సింగ్ అని తెలిసింది. బాగా తెలిసిన వ్యక్తి కదా, అందుకే మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. తన వైఫ్ ప్రీమియర్ అపార్ట్మెంట్లో ఉంటారని తెలిసిందని డీటెయిల్స్ చెప్పగా దానికి ఎస్ఐ మేము ఎంక్వైరీ చేస్తాం, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాము అని అన్న నెంబర్ తీసుకుని అక్కడ నుండి పంపి తర్వాత ఎస్ఐ ఎంక్వైరీ కోసం పూర్ణిమ ఫ్లాట్కి వెళ్తాడు. ఇంకా పోలీసులు రావడం చూసిన పూర్ణిమ తను డల్గా ఉంటే పోలీసులు నిజం కనిపెట్టేస్తారు అని హ్యాపీగా ఉన్నట్లు యాక్ట్ చేస్తూ డోర్ ఓపెన్ చేయగా ఎస్ఐ పూర్ణిమతో అరవింద్ మీ భర్తే కదా, చిన్న ఎంక్వైరీ కోసం వచ్చాము, అరవింద్ ఇంట్లో ఉన్నాడా అని అడగ్గా దానికి పూర్ణిమ అరవింద్ ఆఫీస్ వర్క్ అని 3 రోజులు తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదు అని చెప్తుంది. దానికి ఎస్ఐ అరవింద్ మీకు మళ్ళీ కాల్ చేసి మాట్లాడా అని అడగ్గా దానికి పూర్ణిమ లేదు, తను ఆఫీస్ వర్క్ మీద వెళ్ళినప్పుడు కాల్ చేయడు అని చెప్తుంది. ఇంకా అలా ఎస్ఐ పూర్ణిమని మరికొన్ని క్వశ్చన్స్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. అప్పుడే ఎస్ఐ పూర్ణిమని ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ ఇవ్వమని అడగ్గా అది విన్న పూర్ణిమ ఫ్రిడ్జ్ తెరిస్తే అందులో ఉన్న అరవింద్ డెడ్ బాడీని పోలీసులు చూసేస్తారు అని అప్పుడే తనకి కళ్ళు తిరిగినట్లు సోఫాలో పడిపోతుంది. అది చూసిన ఎస్ఐ ఏమైందమ్మా అని అడగ్గా దానికి పూర్ణిమ తనకి లో బీపీ అని చెప్పి కవర్ చేయడంతో ఎస్ఐ అరవింద్ గురించి తెలిస్తే తమకి కాల్ చేసి చెప్పమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో అన్న మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కలిసి అరవింద్ మిస్సింగ్ కంప్లైంట్ గురించి అడగ్గా దానికి ఎస్ఐ అరవింద్ భార్యనే టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉంది, నువ్వెందుకమ్మా అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? అరవింద్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాడు అని తన భార్యనే చెప్తుంది కదా, అందుకే 1 వీక్ దాకా వెయిట్ చేయండి, అప్పటికి తన గురించి తెలియకపోతే అప్పుడు యాక్షన్ తీసుకుంటామని చెప్పి అన్నాని అక్కడ నుండి పంపుతారు. మరో పక్క 2 రోజుల తర్వాత పూర్ణిమకి నీరసంగా అనిపించి వాంతులు అవడంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోగా అప్పుడే పూర్ణిమకి తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. దాంతో పూర్ణిమకి
ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. అదే ఆలోచిస్తూ తన అపార్ట్మెంట్‌కి తిరిగి రాగా అప్పటికే ఎస్ఐ తన టీమ్‌తో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎస్ఐ పూర్ణిమని చూసి తనతో "అరవింద్ మీకు కాల్ చేశాడా?" అని అడగ్గా దానికి పూర్ణిమ "లేదు సార్. నేనే తనకి కాల్ చేసినా సరే ఫోన్ రింగ్ అవుతున్నా సరే లిఫ్ట్ చేయట్లేదు. వర్క్ బిజీలో ఉంటాడు అని నేను మళ్ళీ చేయలేదు" అనగా దానికి ఎస్ఐ "మేము కూడా కాల్ చేశాం. మొదట రింగ్ అయింది. తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే ఫోన్ లొకేషన్ ట్రేస్ చేస్తే మీ అపార్ట్మెంట్ లొకేషనే చూపిస్తుంది. అరవింద్ కార్ కీస్ ఒకసారి ఇస్తారా?" అని. అలా అరవింద్ కార్ డోర్స్ ఓపెన్ చేసి చెక్ చేయగా అరవింద్ ఫోన్ కార్లోనే ఉంటుంది. అది చూసిన పూర్ణిమ అది అరవింద్ ఫోనే, కార్లోనే మర్చిపోయి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు అని చెప్తుంది. నిజానికి పూర్ణిమకి పోలీసులు అరవింద్ ఫోన్ కోసం మళ్ళీ వస్తారు అని ఆలోచించే ప్లాన్ ప్రకారం ఫోన్ని కార్లో పెట్టి ఉంటుంది. ఇంకా అలా ఎస్ఐ మళ్ళీ పూర్ణిమ ఫ్లాట్కి వెళ్ళి మరికొన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఇంకా పూర్ణిమ కూడా ఇదంతా చూస్తూ ఉంటే నా భర్తకి ఏమన్నా అయ్యిందేమోని భయంగా ఉంది సార్ అని టెన్షన్ పడగా ఎస్ఐ తనతో "నీ భర్తకి ఏమీ అయి ఉండదు, భయపడకండి" అని ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే విషయం తెలుసుకున్న నాన్సీ పోలీసులని తన ఫ్లాట్లో చూసి అక్కడికి వచ్చి "ఏంటి సార్, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళని ఎంక్వైరీ పేరుతో విసిగించడం ఏంటి? అయినా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకుండా ఎంక్వైరీ ఏంటి?" అనగా దానికి ఎస్ఐ "అలాంటిదేం లేదు, జస్ట్ ఫార్మల్ ఎంక్వైరీ కోసమే వచ్చాము" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరోపక్క అరవింద్ గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో అన్న ఈసారి ఒక లాయర్ని తనతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఎస్ఐని కలిసి మాట్లాడగా అప్పుడే అరవింద్ అండ్ అనాల రిలేషన్షిప్ గురించి వారు కలిసి దిగిన ఫొటోస్ అన్నీ కూడా అరవింద్ ఫోన్లో చూసిన ఎస్ఐ దాని గురించి తనని అడగ్గా దానికి అన్న "సార్, అది మా పర్సనల్ మ్యాటర్, మీరు అరవింద్ గురించి కనిపెడితే చాలు" అంటుంది. దానికి ఎస్ఐ "అలాగా, అయితే అప్పుడు మీ ఇద్దరి అఫైర్ గురించి అరవింద్ భార్యకి తెలుసు కాబట్టి తను మీ మీద కంప్లైంట్ ఇస్తే అరవింద్ మిస్సింగ్ కేసులో మొదట మిమ్మల్ని అరెస్ట్ చేయాలి" అనగా దానికి అన్న "సార్, మా రిలేషన్షిప్కి అరవింద్ కనబడకుండా పోవడానికి ఎలాంటి సంబంధం లేదు. మీరు కనబడకుండా పోయిన అరవింద్ గురించి పట్టించుకోకుండా ఇలా టైం వేస్ట్ చేస్తున్నారని సీరియస్ అవ్వగా ఎస్ఐ కూడా కోపంతో "మీరు కలిసి గోవా ట్రిప్ కూడా ప్లాన్ చేశారంట కదా" అని కొంచెం వల్గర్గా మాట్లాడతాడు. ఇంకా అదంతా పక్క రూమ్లో ఉన్న ఏసీపీ విని అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని లేడీస్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అని ఎస్ఐపై సీరియస్ అయ్యి అరవింద్ కేసు గురించి మొత్తం తెలుసుకొని అలాగే అరవింద్ అండ్ అన్నాల మధ్య అఫేర్ గురించి కూడా తెలుసుకుంటాడు. అయితే పూర్ణిమ మాత్రం తన భర్త అరవింద్ కనిపించకుండా పోయినా సరే అంత నార్మల్గా ఉండడంతో పూర్ణిమని పోలీస్ స్టేషన్కి పిలిపించి అడగ్గా పూర్ణిమ ఏసీపీతో "సార్, మొన్నటి దాకా నా భర్త ఆఫీస్ వర్క్ మీద బిజీలో ఉన్నాడు అనుకుని కూల్గా ఉన్నా కానీ తన ఫోన్ కార్లోనే ఉండడం చూశాక నాకు కూడా భయంగా ఉంది. వెంటనే నా భర్త ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి" అని ఫీల్ అవ్వగా ఏసీపీ తనతో "నీ భర్తకి ఆ అన్నాకి అఫైర్ ఉన్నట్లు ఫొటోస్ చూశాక కూడా నీకు నీ భర్తపై కానీ అన్నాపై కానీ కోపం రావటం లేదా?" అని అడగ్గా దానికి పూర్ణిమ "సార్, నా భర్త ఇలాంటి వాడో నాకు తెలుసు. తనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. తనే వచ్చి అది నిజమని చెప్పేదాకా నేను ఎవరేం చెప్పినా నమ్మను" అంటుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం అన్న బాగా ఆలోచించి అరవింద్ ఎక్కడ ఉన్నాడో పూర్ణిమకి తెలిసినా సరే చెప్పట్లేదు అని డౌట్ వచ్చి నేరుగా పూర్ణిమ ఫ్లాట్కి వెళ్ళి తనని కలిసి "చూడు పూర్ణిమ, అరవింద్ ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు అని నాకు కూడా బాగా తెలుసు. ప్లీజ్ తను ఎక్కడ ఉన్నాడో చెప్పు. మీకు పెళ్లి కాకముందే అరవింద్ నేను కలిసి ఉన్నాం, పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. కానీ అరవింద్ కేవలం తన అమ్మ కోసమే నేను పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడదానిగా నా బాధ అర్థం చేసుకో. అరవింద్ వల్ల నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, నా కడుపులోని బిడ్డకి తండ్రి కావాలి కదా. ప్లీజ్ అరవింద్ ఎక్కడ ఉన్నాడో చెప్పు" అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే పూర్ణిమ మాత్రం అరవింద్ గురించి తనకి తెలియదు అని చెప్పడంతో అన్న ఏడుస్తూ అక్కడ నుండి తిరిగి తన ఇంటికి వస్తుంది. అలా అన్న ఏడుస్తూ అరవింద్తో తన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఉండగా అదే టైంకే ఎంక్వైరీ పేరుతో ఏసీపీ అన్న ఫ్లాట్కి వచ్చి తనని కలిసి తనని కొన్ని క్వశ్చన్స్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఎస్ఐ ద్వారా అరవింద్ అండ్ అన్నాల అఫైర్ గురించి తెలుసుకున్న ఏసీపీ కన్ను అన్నాపై పడే తనని ఎలాగైనా అనుభవించాలి అనుకుని ఉంటాడు. అందుకే ఇప్పుడు ఫ్లాట్లో అన్న ఒక్కతే ఉండడంతో తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనని ఫోర్స్ చేయబోగా అన్న తన నుండి తప్పించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఏసీపీ తనని బలవంతం చేయబోతాడు. మరోపక్క బాగా ఆలోచించిన పూర్ణిమ అదే రోజు రాత్రి అన్నతో మాట్లాడడానికి తన ఫ్లాట్కి వెళ్ళి పూర్ణిమ అన్నతో "మొదట అరవింద్ అండ్ నీకు మధ్య అఫేర్ ఉంది అని తెలిసాక నీపై నాకు చాలా కోపం వచ్చింది. కానీ తర్వాత నువ్వు అరవింద్ని ఎంత లవ్ చేస్తున్నావో తెలిసాక నీ మీద కోపం పోయింది. నాకు అరవింద్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఆడవారు మాత్రమే తమ ప్రేమని చూపుతూ అవతలి వారు తమని ప్రేమిస్తున్నారు అని గుడ్డిగా నమ్ముతున్నాం. ఇక్కడ మగవారు తప్పులు చేస్తూ అవి ఆడవారిపైకి తొయ్యాలని చూస్తున్నారు. అరవింద్ విషయంలో మన ఇద్దరిది తనపై గుడ్డి ప్రేమ. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అరవింద్ నిజంగా నిన్ను ప్రేమిస్తూ ఉంటే నన్ను పెళ్లి చేసుకునేవాడే కాదు. ఒకవేళ తన అమ్మ కోసం నన్ను పెళ్లి చేసుకుని ఉంటే ఇంటర్వ్యూ కోసం మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్ చెల్లెలిపై కామంతో అసభ్యకరంగా బిహేవ్ చేయాలని చూసేవాడే కాదు అని అంతా చెప్తుంది. అది విన్న అన్న కూడా షాక్ అవుతుంది. ఇప్పుడు అరవింద్ వల్ల
వల్ల నేను కూడా ప్రెగ్నెంట్‌ని అని, నువ్వు నీ కడుపులోని బిడ్డ కోసం తనకి తండ్రి కావాలి అని, అందుకోసమే అరవింద్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగావు కదా! కానీ అలాంటి ఆలోచనలు, బిహేవియర్ ఉన్నవాడి కొడుకులుగా పెరగటం కంటే తల్లి, తండ్రి మనమే అయ్యి మన బిడ్డల్ని పెంచుకోవడం మంచిది కదా అని అరవింద్‌ని చంపి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం చెప్పగా అది విన్న అన్న కూడా షాక్ అయ్యి ఎమోషనల్ అవుతుంది. ఇక అప్పుడే అన్నాకి ఎక్కిళ్ళు రావడంతో పూర్ణిమ అన్నాకి వాటర్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అందులోని దృశ్యం చూసిన పూర్ణిమ మైండ్ బ్లాక్ అయ్యి షాక్‌లో ఉండిపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఏసీపీ అన్నపై అత్యాచారం చెయ్యాలని ఫోర్స్ చేయగా అన్న తనని వదిలేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఏసీపీ మృగంలా అన్నపై పడడంతో అన్నాకి మరో దారి లేక ఏసీపీని చంపి తన బాడీ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంటుంది. ఇంకా జరిగింది తెలుసుకున్న పూర్ణిమ అన్నతో ఇందులో మన తప్పేం లేదు. ప్రతి మహిళ మంచికి సంబంధించినవో, చెడుకు సంబంధించినవో ఏవైనా కానీ ఎన్నో సీక్రెట్స్ దాచి ఉంటుంది. కానీ మగవారు మాత్రం ఆడదాని నోట్లో ఒక్క సీక్రెట్ కూడా దాగదు అనుకుంటూ ఉంటారు. జరిగిన సంఘటనలో మన తప్పేమీ లేదు అని ధైర్యం చెప్తుంది. ఇంకా అలా రోజు నుండి పూర్ణిమ అండ్ అన్న ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఎస్ఐ పూర్ణిమ ఫ్లాట్‌కి వచ్చి తనతో అరవింద్ గురించి ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాం. తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అయినా కానీ త్వరలోనే తన గురించి కనిపెట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తామని, ఇంకా ఈ కేసు టేకప్ చేసిన ఏసీపీ కూడా కనిపించకుండా పోయాడు. ఈ కేసు రోజురోజుకి మిస్టరీగా మారుతుంది అని, అయినా కానీ వారిని ఎలాగైనా కనిపెడతామని ధైర్యం చెప్పి అలా ఎస్ఐ అక్కడి నుండి వెళ్తూ ఆ ఇంటి ముందు ఒక కుక్క ఒక పెద్ద మనిషి బోన్ని తింటూ ఉండడం చూస్తూ అలాగే షాక్‌లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే పూర్ణిమ అండ్ అన్న అరవింద్ అండ్ ఏసీపీల బాడీస్‌ని ముక్కలుగా నరికి కుక్కర్‌లో వండి అన్నంతో కలిపి డాగ్స్‌కి ఆహారంగా పెట్టినట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.